నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. నేను ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా గౌరవులైన అతిథులకు, నా మత పెద్దలకు, నా ప్రియమైన ఉపాధ్యాయులకు మరియు నా తోటి స్నేహితులకు ఇస్లాం పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు, అపార కృపాశీయుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ ఈ సమస్త జగతకు ఏకైక మహారాజు. ఆయన పరిపాలన తూర్పు నుండి పడమర దాకా మరియు ఉత్తరం నుండి దక్షిణం దాకా కలిగి ఉన్నది. ఆయన ఎలాంటి శక్తి గలవాడంటే ఒక నీటి బిందువులోనూ ఆ కార్యాన్ని చేపట్టగలడు. ఏ కార్యాన్ని అయితే చేపట్టడంలో సముద్రము కూడా అలసిపోవును, నిరాశనముకు గురి అవ్వును. ఆయన ఒకే ఒక అల ద్వారా మొత్తము సముద్రపు నీరును తుఫానుగా మార్చివేయగలరు. ఆయన సమస్త జీవకోటిలో అందరికంటే ఉత్తముడుగా మరియు అతన్ని తన ప్రతినిధిగా చేశాడు. అలాగే అతనికి మాట్లాడే, బోధించే శక్తిని ప్రసాదించాడు. దానినే మరో అర్థంలో ప్రసంగము అంటారు. దేనినైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 23 సంవత్సరాలలో తమ పరిపూర్ణ శ్రేష్ఠ ఉపన్యాసములతో, ప్రసంగములతో తమరు పడ్డ కష్ట ఫలితాన్ని పొందారు. ఆయన అడుగుబడలో నడుస్తున్న సహాబాలు కూడా ఎన్నో ప్రసంగాలతో ఇస్లాంను మొత్తం ప్రపంచంలో వ్యాపింపచేశారు. అందువలన మనము కూడా ఇస్లాంను వ్యాపింపచేయడానికి 2 కార్యాలను చేపట్టడం తప్పనిసరి. ఆ 2 కార్యాలలో ఒకటి ప్రసంగము అయితే రెండవది వ్యాసరచన. ఈ రెండింటిలో ప్రసంగము ఎక్కువ ప్రాముఖ్యత గలది. సోదరులారా, ఇక్కడ ఆగి మనము ఓ విషయమును ఆలోచించవలసిన అవసరం ఉంది. అది ఏమనగా, ఈ ప్రపంచంలో రకరకాల భాషలు కలవు. మరి వారిని ఏ విధంగా మనము ఖురాన్ మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనను వ్యాపింప చేయగలము? దీని ఖురాన్ దైవవాణి ఈ విధంగా తెలియజేస్తున్నది. వమా అర్సల్నా మిర్ రసూలిన్ ఇల్లా బిలిసాని కౌమి. మేము జనులను తెలుపుటకు ఆయా జనుల భాష తెలిసినట్టు ప్రవక్తలను పంపించినాము. ప్రస్తుతం ఒక పెద్ద జనసమూహం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నివసిస్తున్నటువంటి భారీ భాష తెలుగు భాష. అందులోనూ ఎందరో మంది మాతృభాష అయ్యి ఉన్నది. ఈ భాష కేవలం హిందువుల్లోనే పరిమితమై లేదు. ఎందరో మంది పల్లెటూర్లలో, గ్రామాలలో, మండలాలలో, నగరాలలో నివసిస్తున్నటువంటి ఓ పెద్ద ముస్లిం జనసమూహం కలిగి ఉన్నటువంటి భాష అయి ప్రకృతిగా ఎంచింది. అందువలన మనము కూడా ఖురాను దైవవాణిని అనుసరించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధన ప్రకారం ఇన్న మినల్ బయాని లస్సిహ్ర, మనము ప్రవక్తల వంశపరులు అవ్వునందువలన మనకు ఈ భాష నేర్చుకోవడం ఎంతైనా తప్పనిసరి. ముఖ్యంగా మన పల్లెటూర్లలో నివసిస్తున్నటువంటి ముస్లిం అమాయకులకు ఉర్దూ భాష తెలియనందువల్ల వారిని క్రైస్తవులు, హిందువులు మరియు అహ్లే హదీసు లాంటి మార్గభ్రష్టకులు తెలుగు భాషను సాధారణముగా నేర్చుకొని తప్పుడు బోధనను తెలియజేసి వారిని మార్గభ్రష్టకులా చేస్తున్నారు. మరియు వారిని ఇస్లాం మతం నుండి దూరము చేసి క్రైస్తవులుగా, హిందువులుగా మరియు అహ్లే హదీసుగా మార్చివేస్తున్నారు. ఇట్లాంటి కఠినమైన పరిస్థితుల్లో ఇస్లాం యొక్క అసలు సిసలైన ముఖాన్ని మనము ప్రజల ముందు తెలియజేయటం, అలాగే ఇస్లాం బోధన యొక్క సరి అయిన అర్థాన్ని తెలియజేయటం, ప్రసంగము మరియు వ్యాస రచయితను నేర్చుకోవటం రెట్టింపు అవసరముగా మారిపోయినది. ఇలాంటి పరిస్థితులను ముందుగానే గ్రహించి మన దయపూర్వమైన ఉపాధ్యాయులు అంజుమన్ తెహజీబుల్ లిసాన్ అనే రంగాన్ని ప్రారంభించారు. అందువలన ఈ తెలుగు ప్రసంగాల కార్యక్రమాన్ని అమలులోనికి తీసుకువచ్చారు. కారణం, విద్యార్థులు తమ మాతృభాషను నేర్చుకొని ఇస్లాం యొక్క అసలు సిసలైన ముఖాన్ని జనులకు తెలియజేయాలని. సోదరులారా, అయితే రండి మనము ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాము. నేను ముందుగా 7వ తరగతికి చెందిన మొహమ్మద్ వసామాను వరకట్నం నిషేధం అనే అంశం మీద ప్రసంగం చేయడానికి మన ముందు ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదినా ముహమ్మదిన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి వమన్ తబిఅహుం బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. فقد قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا لا تأكلوا أموالكم بينكم بالباطل صدق سبحانه. సోదరులారా,
నేటి నా అంశం వరకట్న నిషేధం. ప్రతి తల్లిదండ్రులు తమ కూతుర్ల వివాహం ఎంతో గొప్పగా, చూడముచ్చటగా, అందరూ మెచ్చుకునేలా చేయాలనుకుంటారు. కానీ అందరి కల సాకారం అవ్వదు. ఎందుకంటే ఇందులో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి పేద తల్లిదండ్రులు, 2 ధనవంతులైన తల్లిదండ్రులు. మొదటి వర్గానికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లి ఎంత బ్రహ్మాండంగా చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి వల్ల స్తోమత లేక నిరాశకు గురవుతున్నారు. తమ ఇరుగు పొరుగు వాళ్ళింటిలో తమ కూతురు వయస్సు గల మరో అమ్మాయి వివాహం జరుగుతుండగా చూస్తూ ఆ పేద హృదయాలపై ఏం జరుగుతున్నదో, ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నారో మేము ఊహించలేము. కేవలం వరకట్నం కోసం మేము ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాము. ఒక్క నిమిషం ఆలోచించామా? వారి ఆశలు ఆశలుగానే, వారి కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. వారు రాత్రి సమయంలో లేచి అల్లా సన్నిధిలో తమ శిరస్సును దించి, ప్రభువా నాకు ఈ ఆడజన్మ ఎందుకు ప్రసాదించావు అని కన్నీళ్లు కారుస్తున్నారు. మేము చేసిన పాపం కేవలం ఆడపుట్టగా పుట్టడమా అని అల్లా యొక్క భుజస్తంభాన్ని కదిలిస్తున్నారు. మరి ఇటువైపు తల్లి నమాజులలో అల్లాతో ఈ విధంగా వేడుకుంటున్నది, ప్రభువా నాకు ఈ ఆడపిల్ల ఎందుకు ప్రసాదించావు? దీనికన్నా నేను గొడ్రాలుగా మారిపోయి ఉంటుంటే బాగుండును అని అల్లాను ప్రశ్నిస్తున్నది. చివరికి వీరు తమ పిల్లల పెళ్లి చేయలేక విషం త్రాగి ఇహలోకాన్ని వదిలి పరలోకానికి చేరుకుంటున్నాను. నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. దీని కారణం ఎవరు? మేము మరియు మీరు కాదా? ఎన్ని ఆడపిల్లల గొంతులను మేము కోస్తున్నాము? ఒక్కసారి ఆలోచించామా? లేదే. ఎందుకు? ఎందుకంటే మన హృదయాలు కఠినంగా మారిపోయాయి. ఇంకా చెప్పాలంటే రాతి బండల కన్నా గట్టిగా మారిపోయాయి. నిన్న ప్రళయం నాడు దీని గురించి ప్రశ్నించబడుతుందని ఒక్కసారి ఆలోచించామా? లేదే. ఎందుకు? ఎందుకంటే నిన్న ప్రళయం నాడు అల్లాహ్ ముందు నిలబడాలన్న నమ్మకమే మాకు లేదు. ఓ నా ప్రియమైన సోదరులారా, ఇదంతా వదిలి ఒక్కసారి తమ హృదయాలపై ఏదైనా ఒకరోజు చెయ్యిబెట్టి ఆలోచించండి. ఈ వరకట్న మూలంగా సంభవించే నష్టాలు ఏమిటో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎంతో మంది ఆడపిల్లలు వివాహం చేసుకోలేని పరిస్థితి వల్ల తమ శారీరక సుఖం కోసం హిందువులైనా క్రైస్తవులైనా ప్రేమించి చివరికి వారి మూలంగా గర్భవతి అభాషం చేసుకుంటున్నారు. లేకపోతే ఇదంతా నింద భరించలేక సమాజంలో తమ ముఖం చూపించుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదంతా పాపం ఎవరికి? ఎవరి మూలంగా అయితే వీరికి ఈ గతి పట్టిందో వారందరికీ పాపం చుట్టుకుంటుంది. నేను ఈరోజు ఈ స్టేజ్ నుంచి అడగాలనుకుంటున్నాను, ఇంకా మా జీవితాలు మారవా? ఇలాగే ఈ పాపంలోనే మా జీవితాలు గడిచిపోతాయా? మా జీవితాలు మారుతాయి. కానీ దానికి మార్గం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గం. స్వయంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తమ కూతురి వివాహం తమ స్తోమత బట్టి చేశారు. ఆ సమయాన్న హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారు మనలాగా వరకట్న డిమాండ్ చేయలేదు. మీరు మీ కూతురైన హజరత్ ఫాతిమా రదియల్లాహు అన్హా గారికి అత్తవారింటికి బయలుదేరే సమయాన్న ఒక పెద్ద దుప్పటి, తొలుతో తయారు చేసిన ఒక దిండు, దేనిలో అయితే ఖర్జూరు చెట్టి ఎండుటాకులతో మరియు గడ్డితో నింపి వండినది, మరియు అలాగే 2 నీరు తాగే 2 కుండలు మీ వెంట పంపారు. సోదరులారా, ఒక్కసారి ఆగి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కూతురు మరియు హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారి వివాహాన్ని చూడండి. వీరు ఎంత హాయిగా మరియు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, తమకు ఉన్నంతలో వరకట్నం అడగకుండా ఎలా చేసుకున్నారు. కనుక మనము ఈ సంఘటన నుండి తమ జీవితాన్ని మలుపు తిప్పి అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నడుబాట మీద నడుచే ఓ సవనవకాశం దొరికింది. అల్లా మనందరినీ ఈ వరకట్నం నుండి రక్షించుగాక. ఆమీన్. వాహిదు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ విద్యార్థి తర్వాత నేను ముహమ్మద్ అర్షద్ మరణం అనే అంశంపై ప్రసంగించడానికి మన ముందు ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహ్
الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى أما بعد قال الله تبارك وتعالى في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت ثم إلينا ترجعون صدق الله العظيم. గౌరవనీయులైన నా ఉపాధ్యాయులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, నా తోటి స్నేహితులకు, సోదరులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సోదరులారా, జననం తర్వాత మరణం తప్పదు. జీవమున్న ప్రతి జీవి ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండదు. నిద్ర తర్వాత మెలకువ ఎంత నిజమో, పొద్దున్న తర్వాత రాత్రి రావడం ఎంత నిజమో, సూర్యుడు ఉదయించిన తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో, మరియు చంద్రుడు ఉదయించిన తర్వాత చల్లదనం రావడం ఎంత నిజమో, అంతకంటే ఎక్కువ నిజము మనిషి పుట్టిన తర్వాత మరణం తప్పదు. దీనినే దివ్య ఖురాన్ ఈ విధంగా స్పష్టంగా వెల్లడిస్తున్నది. కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్, ప్రతి ప్రాణి మరణాన్ని చవి చూడవలిగి ఉన్నది. సుమ్మ ఇలైనా తుర్జావున్, తరువాత మీరందరూ మా వైపునకు మరలి రావలసి ఉంది. ముస్లిమైనా కాఫిరైనా, ధనవంతుడైనా పేదోడైనా, తెల్లవాడైనా నల్లవాడైనా ప్రతి ఒక్కరికి మరణించాల్సిందే. ఒకసారి హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్ గారు హజరత్ కాబ్ రజియల్లాహు తఆలా అన్ గారిని ఇలా అడుగుతారు, మరణం గురించి నాకు కొన్ని విషయాలు తెలియజేయండి. అప్పుడు హజరత్ కాబ్ రజియల్లాహు తఆలా అన్ గారు ఇలా తెలుపుతారు, మరణం ఎలాంటి ముళ్ళ కంప లాంటిదంటే, ఒకవేళ దానిపైన గుడ్డ వేసి గట్టిగా లాగితే ఏ రకంగా అయితే ఆ గుడ్డ చినిగిపోతుందో ఆ రకంగా మనిషి నుండి అతని ఆత్మ బయటికి వస్తుంది. సోదరులారా, ఈరోజు మనము వదిలి వెళ్ళవలసిన ఒక శరీరం కోసం పగలనక రాత్రనక చూడకుండా తమ పూర్తి జీవితాన్ని పణంగా పెట్టి తమ కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో రూపాయలు సంపాదిస్తున్నాము. కానీ చాలా బాధాకరమైన మాట ఏమిటంటే, మేము మరణాంతర కావలసిన సంపాదనను కూడా పెట్టుకోలేకపోతున్నాము. ఇక్కడి రూపాయి గురించి ఆలోచిస్తున్నామే తప్ప మరణించిన తర్వాత ఏ డబ్బులు పనికొస్తాయో అన్న దాని గురించి ఆలోచించలేకపోతున్నాము. ప్రజల్లారా, మనిషి మరణించిన తర్వాత 3 వస్తువులు అతని వెంట వస్తాయి. ఒకటి బంధువులు, రెండోది ఆస్తి, మూడోది పుణ్యకార్యాలు. ఇందులో 2 తిరిగి వెళ్ళిపోతాయి. కేవలం ఒకే ఒకటి మిగిలి అతనిని రక్షిస్తుంది. అది అతను చేసిన పుణ్యకార్యాలు. ఎందుకంటే సమాధిలో చేర్చిన తర్వాత 2 దైవదూతలు ప్రశ్నించడానికి వస్తారు. వారు ప్రశ్నించే ప్రశ్నలు కేవలం 3 మాత్రమే. మన్ రబ్బుక, నీ దైవం ఎవరు? మా దీనుక, నీ మతం ఏమిటి? మన్ నబియ్యుక, నీ ప్రవక్త ఎవరు? ఒకవేళ ఆ మానవుడు భూలోకంలో అంతిమ క్షణం వరకు పుణ్యాత్ముడిగా జీవిస్తే ఎటువంటి ఆందోళన లేకుండా ఆ 3 ప్రశ్నలకు సరిగ్గా జవాబు ఇస్తాడు. ఒకవేళ అతను పూర్తి జీవితాన్ని పాపాలలో గడిపితే ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వడు. ఒక పెద్ద సర్పం అతని సమాధిలో పంపించబడుతుంది. దాని ధ్వని పిడుగు కన్నా కఠినంగా ఉంటుంది. అది ఒక్కసారి కాటు వేస్తే 70 అడుగుల లోపలికి పోతాడు. దాని ముఖం నుండి అగ్ని జ్వాలలు చెలరేగుతాయి. అలాగే అతని సమాధి పరస్పరం బిగించుకొని పోతుంది. దానివల్ల అతని ఎముకలు విరిగి అతను గంభీరంగా అరుస్తాడు. కానీ అతని మాట వినేవారు, అతని ఇబ్బందిని దూరం చేసేవారు ఎవ్వరూ ఉండరు. కేవలం నోరు లేని జంతువులు తప్ప అతని అరుపులను ఎవ్వరూ వినరు. ఒక హదీస్లో ఇలా ఉన్నది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు, సమాధి స్వర్గం తోటలలో ఒక తోట లాంటిది, లేక నరకం గుంటలలో ఒక గుంట లాంటిది. ఒకవేళ అతను అల్లా మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నడుబాట మీద నడుస్తే, పాపాల నుండి తమను తాము రక్షిస్తే ఆ సమాధి అతని కొరకు స్వర్గం. ఒకవేళ దీని విరుద్ధంగా నడుస్తే ఆ సమాధి అతని కొరకు నరకం. మిత్రులారా, ఎక్కడ మేమే బలవంతులము అని విర్రవేగి మాకు ఎదురే లేదన్నటువంటి ఆది జాతి ఎక్కడ? కొండలను పిండి చేసినటువంటి సమూద్ జాతి ఎక్కడ? నేనే దేవుణ్ణని ప్రకటించుకున్న ఈజిప్టు సామ్రాజ్య అధినేత ఫిరౌన్ ఎక్కడ? బలవంతుల సైతం ఎత్తలేని తాళపు చెవులు కలిగి ఉన్నటువంటి ధనరాశులు సంపాదించి నేనే జ్ఞానుణ్ణి అని ప్రకటించుకున్న కారూన్ ఎక్కడ? ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఎక్కడ? అమెరికాను కనిపెట్టినటువంటి కొలంబస్ ఎక్కడ? ఎవరి సోదరులారా ఈ ప్రపంచంలో శాశ్వతం? చివరికి దైవ ప్రవక్తలకి కూడా మరణం. సృష్టికర్త తమ చేతులతో తయారు చేసుకున్న ఆదం అలైహిస్సలాం గారికి మరణం. 950 సంవత్సరాల వరకు దైవ సందేశం అందించిన నూహ్ అలైహిస్సలాం గారికి మరణం. సృష్టికర్త స్నేహితుడిగా పిలువబడిన ఇబ్రాహిం అలైహిస్సలాం గారికి మరణం.
దేవుడితో స్పష్టంగా సంభాషణ చేసిన మూసా అలైహిస్సలాం గారికి మరణం, చనిపోకుండా సజీవంగా ఆకాశ లోకానికి ఎత్తపడిన ఈసా అలైహిస్సలాం గారికి ప్రళయానికి ముందు మరణం, గగనయాత్రలు చేసి స్వర్గ నరకాలను చూసినటువంటి మన ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మరణం, సకల దూతలకు మరణం, మృత్యుకు మరణం, జిబ్రాయిల్ అలైహిస్సలాం గారికి, ఇస్రాఫీల్ అలైహిస్సలాం గారికి, ఇజ్రాయిల్ అలైహిస్సలాం గారికి, మికాయిల్ అలైహిస్సలాం గారికి, ప్రతి ఒక్కరికి మరణం. మరణం లేనివాడు, మరణించని వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇప్పుడైనా అల్లాహ్ మనలందరినీ మంచి నడుబాట మీద నడిపించుగాక మరియు చెడు మార్గము నుంచి రక్షించుగాక. ఆమీన్. వమా అలైనా ఇల్లల్ బలాగ్. మాషా అల్లాహ్, అల్లాహ్ వీరికి మరింత పురోగతిని ప్రసాదించుగాక. దీని తర్వాత నేను ముహమ్మద్ నజముద్దీన్ ఫలస్తీన్ అనే అంశంపై ప్రసంగించడానికి మన ముందు ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి వహ్దహ్ والصلاة والسلام على من لا نبي بعده فقد قال الله تبارك وتعالى فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنما ينهاكم الله عن الذين قاتلوكم في الدين وأخرجوكم من دياركم وظاهروا على إخراجكم أن تولوهم ومن يتولهم فأولئك هم الظالمون وصدق سبحانه. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నా తోటి స్నేహితులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను ఈరోజు మీ ముందు ప్రస్తుతం ఫలస్తీన్ మీద జరుగుతున్న హింస గురించి ఉపన్యాసించబోతున్నాను. ఈరోజు భూమిపై నివసించే ప్రతి మానవత్వం గల మానవుడి గుండెలపై ఓ పెద్ద భారం పడింది. ఎందుకంటే ఇస్రాయిల్ కుక్కలు ఫలస్తీన్ ప్రజల మీద పశువులలా ప్రవహిస్తున్నారు. ఇలా చేయడం కొత్త విషయం ఏమీ కాదు. సుమారు 70 సంవత్సరాల నుండి ఈ హింస జరుగుతూనే ఉంది. కానీ ఈసారి ఈ హింస మానవత్వ హద్దులను దాటింది. గాజా పట్టిపై ఇస్రాయిల్ కుక్కలు మరియు వారి సైనికులైన గుంటనక్కలు కలిసి ఆడ, మగ, చిన్న, పెద్ద అనే ఏ విచక్షణ లేకుండా అక్కడి రోగులను కూడా చూడకుండా దాడి చేస్తూనే ఉన్నారు. ఇది ఒక ప్రపంచ యుద్ధం అనే పేరు కూడా వారి ఆలోచనలో లేదు. దానివల్ల ఈరోజు ప్రపంచం మొత్తం అక్కడ ఏం జరుగుతుందో అని చూస్తుంది. అంతేకాకుండా అమెరికా లాంటి దేశం, నీతి నిజాతీల గురించి ముందుండే దేశం, మానవుల హక్కుల గురించి మాట్లాడే దేశం కూడా ఇస్రాయిల్ లాంటి పశువుల దేశంతో స్నేహం చేసి వారి సహాయం చేయడానికి సిద్ధమైంది. అంతేకాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లా ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషనల్ పీపుల్ రైట్ ఆర్గనైజేషన్ మరియు దానికన్నా ఎక్కువగా పేరుకు ముస్లిం లాంటి దేశాలు కూడా మాటలు చెప్పడం తప్ప చేసి చూపించడం లేదు. అందుకని ఫలస్తీన్ మీద జరుగుతున్న ఈ హింస ఆగడం లేదు. ప్రజల్లారా, ఈరోజు గాజా పట్టిపై జరిగే ఘోరాన్ని చూస్తుంటే మరియు దాని గురించి ఆలోచిస్తుంటేనే గుండె వణికిపోతుంది, ఊపిరి ఆగిపోతుంది. 3 మాసాల నుండి గాజా పట్టి ముస్లింలపై హింస జరుగుతూనే ఉంది. ఇది చెప్పడానికి కూడా శరీరం వణికిపోతుంది. వారికి తినడానికి అన్నం, తాగడానికి నీరు మరియు రోగులను నయం చేయడానికి వైద్యులు కూడా లేరు. ఇదే కాదు, రోజు బాంబుల మీద బాంబుల వల్ల ఓ సందర్భంలో సగం కుటుంబం అయితే మరో సందర్భంలో మొత్తం కుటుంబంతో సహా చనిపోతున్నారు. ఇప్పటి వరకు సుమారు 90,000 మంది అమాయకులైన ఫలస్తీన్ వాసులు ఇస్రాయిల్ చేసిన దాడుల్లో తమ ప్రాణాలను సమర్పించారు. ఇంకా 50,000 మంది చావు బతుకుల భయంతో బ్రతుకుతున్నారు. అయినా ఈరోజు ఫలస్తీన్ వాసులు తమ దేశం కోసం మరియు మస్జిద్ అక్సా కోసం తమ ప్రాణాలను అర్పిస్తున్నారు, ఇంకా అర్పిస్తూనే ఉంటారు. కానీ మీడియా వాళ్ళు ఫలస్తీన్లకు వ్యతిరేకంగా మాటలు చెప్తున్నారు. మీరే చెప్పండి, ప్రపంచంలో ఏ మతం మరియు ఏ చట్టంలో రాసింది తమ కోసం మరియు తమ దేశం కోసం పోరాడడం తీవ్రవాదం అని? కానీ ఈరోజు మనం మరియు మన ముస్లిం సోదరులు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నాము. మన గుండెల్లో ఫలస్తీన్ పిల్లల అరుపులు, ఆడవారి కన్నీళ్లు మరియు తమ సోదరుల ఇల్లులు కుప్పకూలిపోతున్నా చూస్తూ ఉన్నాము. కానీ సహాయం చేయడానికి ఏమీ చేయడం లేదు. అలాగే కొందరు 3 పూటలు తిని మంచాల మీద కూర్చొని మాటలు చెప్పుకుంటున్నారు. కొంతమంది హిమాస్ల వల్లనే ఎన్నో ఫలస్తీన్ ప్రాణాలు పోతున్నాయని మరియు ఇదే మాట మీడియా కూడా చెప్తుంది. మనం ఆలోచించాలి.
ఆ యుద్ధం మనపై జరగడం లేదు, ఆ హింస మనపై చూపించడం లేదు, ఆ భయంలో మనం నడవడం లేదు. కానీ ఈరోజు మనం యహూదీల లెక్క అయిపోయాము. ఓ ముస్లిం ప్రజలారా, ఈరోజు పెద్దలు కన్నీళ్లు కారుస్తున్నారు, ధార్మిక పండితులు ప్రార్థనలు చేస్తున్నారు, ఇమాములు కునూత నాజులాను పాటిస్తున్నారు. కానీ మనం వారి వెనుక నిలబడి ఆమీన్ అనే ఒక చిన్న పదం పలకడానికి కూడా మన వల్ల కావడం లేదు. నఫిల్ నమాజులు చదివి వారి కోసం ప్రార్థనలు చేయడానికి మనకు సమయం దొరకడం లేదు. ఎప్పుడు చూసినా టీవీ, ఫోన్ మరియు సోషల్ మీడియాపై మన సమయాన్ని వృధా చేస్తున్నాము. సోదరులారా, చివరిగా నేను చిన్న మాట చెప్పి నా సంభాషణని ముగిస్తున్నాను. అదేమిటంటే, మనం ఫలస్తీన్ సోదరుల కోసం సహాయం చేయలేకపోతే కనీసం వారి కోసం మరియు మస్జిద్ అక్సా రక్షణ కోసం ప్రార్థనలైనా చేద్దాం. వమా అలైనా ఇల్లల్ బలాగ్. ఈ విద్యార్థి తర్వాత నేను ముహమ్మద్ షోహేబ్ అఖ్తర్ని అల్లాహ్ ప్రేమ అంశంపై ప్రసంగించడానికి ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి వస్సలాతు అలా అహ్లిహా అమ్మా బఅద్. గౌరవనీయులైన నా ఉపాధ్యాయులకు మరియు స్టేజ్పై విచ్చేసిన అతిథులకు మరియు నా తోటి స్నేహితులకు అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, ఈ ప్రపంచంలో కోపం మరియు ద్వేషం ఎంత నిజమో ప్రేమ ఉండటం కూడా అంతే నిజము. కానీ ప్రేమానురాగాల్లో అందరికంటే అమితమైన మరియు అత్యంత ప్రేమ నిస్వార్థం గలది. అది కేవలం ప్రభు అయిన అల్లాహ్ యొక్క ప్రేమ తమ భక్తులపై ఉన్నది. అతనే సర్వ ప్రేమలకు అధికుడు మరియు అతనే ప్రేమను పుట్టించి ఈ భూలోకంలో సర్వ జీవరాశులకు పంచింది. మరియు అతనే ఈ సృష్టిలో అందరికంటే దయానుమయుడు మరియు అమృతమూర్తి. సోదరులారా, మీరే ఆలోచించండి. అతను వ్యాపించిన ఈ ప్రేమ వలన ఒక విషపూరితమైన సర్పం కూడా తమ పిల్లలను ప్రేమిస్తుంది, మరియు క్రూర మాంసపు మృగమైన పులి కూడా తమ పిల్లలను ప్రేమిస్తుంది. అలాగే మనుషులను మింగే తిమింగలం కూడా తమ పిల్లలను ప్రేమిస్తుంది. వీటన్నిటి హృదయాలలో ప్రేమను పుట్టించింది ఎవరు? ఆ సృష్టి ప్రాదాత ఆయన అల్లాహ్ మాత్రమే. హాఫిజ్ ఇబ్న్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తెలియజేస్తున్నారు, ఒకరోజు నేను ఒక దారిపై వెళ్తుండగా అకస్మాత్తుగా నా చూపు ఒక ఇల్లుపై పడింది. ఆ సమయాన ఆ ఇంట్లో ఒక స్త్రీ తన కొడుకును కొడుతూ ఈ విధంగా చెబుతూ పోతుంది, నువ్వు అవిధేయుతుడైపోతున్నావు, మా మాట పడి చేవి పడుతున్నావు, నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చాలా కోపంతో అరిచింది. అప్పుడు ఆ 10 సంవత్సరాల బాలుడు ఏడుస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆలోచించాడు, నేను ఇక్కడి నుంచి వేరే పట్టణానికి వెళ్ళి మనుషుల చెప్పులను శుభ్రపరుస్తాను మరియు బజారుకు వెళ్ళి భిక్ష అడుగుకుంటానని ఆలోచిస్తుండగా మరలా అతని ఒక ఆలోచన తట్టింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ సమస్త భూలోకంలో తల్లి ప్రేమను దక్కలేనని అనుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఇంటి గుమ్మం దగ్గర వచ్చి పడుకున్నాడు. కొంత సమయం తర్వాత ఆ తల్లి ఆ తలుపు తెరిచి తలుపు పక్కన పడుకోనున్న కొడుకును చూసి తన గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టింది. పలికింది, నా కుమారా, ఈ రోజు నుంచి నువ్వు ఇల్లు దాటి ఎక్కడికి పోకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఇక్కడే తినాలి, ఇక్కడే ఉండాలి, నన్ను వదిలి ఎక్కడికి పోకూడదు అని అనింది. ఈ దృశ్యాన్ని చూసిన హాఫిజ్ ఇబ్న్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఈ విధంగా పలికినారు, భక్తులకు కూడా కావాల్సింది ఏమిటంటే వారు తమ ప్రభు అయిన అల్లాహ్తో కూడా ఈ విధంగా ప్రార్థించుము, ఓ ప్రభువా, నువ్వు తప్ప మాకు ఏ దిక్కు లేదు, నువ్వే సకజనుల పాలకుడివి, అనంత దయగలవాడివి, నిన్ను వదిలి మేము ఎక్కడికి పోగలము, నీ సన్నిధే మాకు దిక్కు, ప్రపంచ మానవుల ముందు మేము చెయ్యి చార్చిన వారు ఏమి ఇవ్వలేని నిస్సహాపరులు, నువ్వే సర్వప్రాధాత అని అడుగుము. ఒకవేళ ఆ భక్తుడు ఇలా అని కోరి ఉంటే, అల్లాహ్ ముందు వేడుకుంటే తప్పనిసరిగా అతని ప్రార్థన స్వీకరించబడుతుంది. కానీ ఈనాటి ప్రజలకు తమ ప్రభు అయిన అల్లాహ్ పైన ప్రేమ లేదు. అటువంటప్పుడు అల్లాహ్ ముందు ఎలా నిలబడాలి, ఎలా అడగాలి, ఎలా తమ కోరికలు కోరాలి, ఎలా తమ తప్పుల క్షమాపణ కోరాలి అన్నది ఎలా తెలుస్తుంది?
సోదరులారా, ఇప్పుడు మీరు ఈ సృష్టిలోని ఒక తల్లి ప్రేమను చూశారు, కానీ సమస్త తల్లుల ప్రేమను చూశారా? చూడలేదు. ఆ సమస్త తల్లుల హృదయాలలో ప్రేమను పుట్టించింది ఎవరు? ఆ తల్లుల హృదయాలలో ప్రేమను పుట్టించిన ఆ ప్రభు యొక్క ప్రేమ ఎంత ఉంటుంది? మీరు దీనిని గ్రహించారా? సమస్త మానవులు కలిసి ఆ ప్రభు యొక్క ప్రేమను వెలగట్టలేరు. దాని విలువను ఎవరు చెల్లించలేరు. దాని ధరను ఎవ్వరూ కొనలేరు. ఇట్లాంటి దానుమూర్తిని వదిలి మనము ఎలా ఉండగలుగుతున్నాము? అట్లాంటి దానుమూర్తి మీరు నరకాగ్నిలో ప్రవేశిస్తుండగా చూసి సంతోషిస్తాడని ఎలా అనుకుంటున్నారు? అతను మీరందరినీ స్వర్గవాసులుగా చూడాలని అనుకుంటున్నాడు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి సెలవిచ్చారు, కనిపించకుండా పోయిన ఆ కొడుకు మరలా ఆమె ముందుకు వచ్చిన తర్వాత ఆమె తమ గుండెలకు హత్తుకొని ముద్దులు పెట్టుకున్నటువంటి ఆ తల్లి ముందు ఆ బాలుడు అగ్నిలో పడుతుండగా చూసి సంతోషిస్తుందా? లేదు కదా. మరి ఆ ప్రేమను పుట్టించిన ఆ ప్రభు తమ భక్తులను నరకాగ్నిలో ప్రవేశిస్తుండగా ఎలా ఆనందించగలడు? ఇప్పటికైనా మనము ప్రభు అయిన అల్లాహ్ యొక్క ప్రేమను తెలుసుకొని ప్రభు అయిన అల్లాహ్తో స్నేహం చేసుకోండి, అతనినే కోరండి, అతనినే వేడుకోండి. అల్లాహ్ మనందరినీ అతనితో ప్రేమించే సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వమా అలీనా ఇల్లల్ బలా. దాని తర్వాత నేను ముహమ్మద్ ఫయాజ్ 4వ తరగతికి చెందిన విద్యార్థిని త్రిదైవ అనే అంశంపై ప్రసంగించడానికి మన ముందు ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా నబియ్యిహి అమ్మా బఅద్. قال الله تبارك وتعالى في القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله لا يغفر أن يشرك به ويغفر ما دون ذلك لمن يشاء ومن يشرك بالله فقد ضل ضلالا بعيدا. صدق سبحانه. నా గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నాతోటి స్నేహితులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరుల్లారా, విశ్వం యొక్క ప్రతి వస్తువు ఈ మాటకు సాక్ష్యమిస్తుంది. అదేమిటంటే, ఈ విశ్వాన్ని సృష్టించినవాడు మరియు నడుపుతున్నవాడు కేవలం ఒకే ఒక అల్లాహ్ అని, ఆయన కేవలం ఒకే ఒక్కడు, ఆయనకు సాటి మరి ఏ ఒక్కడూనూ లేడు. ఆయన శక్తి ప్రతి ఒక్క ప్రదేశములో ఉన్నది. ప్రతి వస్తువు ఆయన చూస్తున్నాడు, ప్రతి ఒక్కడిది వింటున్నాడు. ఆయన ఏమనుకున్నా, ఎప్పుడనుకున్నా, ఏదన్నా చేయగలడు. మనిషి యొక్క ఆలోచనల్లో కూడా ఆయన తప్ప మరొకడి మాట రాదు. ఏ ఒక్క దేశానికి కూడా 2 అధ్యక్షులు ఉండరు. కాబట్టి ఇంత పెద్ద లోకం యొక్క ప్రభువులు లేక రాజులు ఒకరికంటే ఎక్కువ మంది ఎందుకు ఉండగలుగుతారు? అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో అదే మాటను ఈ విధంగా వివరిస్తున్నారు. లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహ్ లఫసదతా. ఒకవేళ భూమి ఆకాశాల్లో ఎందరో రాజులు లేక ప్రభువులు ఉండినట్లయితే భూమి సర్వనాశనం అయి ఉండేదే. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ ప్రభువులు ఉండేటట్లయితే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఉండేవే. ఒక ప్రభువు అంటాడు ఇప్పుడు పగలు అవ్వాలి, మరొక ప్రభువు అంటాడు కాదు ఇప్పుడు రాత్రి అవ్వాలి. హజరత్ ఆదం ప్రవక్త నుండి జనాబ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు వచ్చిన అందరు ప్రవక్తలు ఒకే ఒక్క అల్లాహ్ని ఆరాధించాలని చెప్పి వచ్చారు. ఆ అల్లాహ్ని ఆయన యొక్క ఖురాన్లో ఈ విధంగా ఆదేశిస్తున్నాడు, వఅబుదుల్లాహ వలా తుష్రికు బిహి షైఆ. మనిషి చేస్తున్న అన్ని పాపాల్లో అతి పెద్ద పాపం షిర్క్, అంటే బహుదేవరాధన. జీవ మరణాన్ని ఇచ్చేవాడు, లాభ నష్టాన్ని ఇచ్చేవాడు, ఆరాధనలకు అర్హులు అల్లాహ్ తప్ప మరొకడు ఉండాలని నమ్మడమే షిర్క్. ఇది కాకుండా మరింత పెద్ద పాపాన్నైనా అల్లాహ్ అనుకుంటే క్షమించగలడు, కానీ ఈ షిర్క్ పాపాన్ని మాత్రం ఎప్పుడూ ఎన్నడూ క్షమించడు. ప్రియమైన మిత్రులారా, అల్లాహ్కు కుమారుడు లేక కుమారతై ఉన్నారని నమ్ముట మరియు వాళ్లకు అల్లాహ్తో సమానం చేయుట ఈ షిర్క్ ప్రపంచంలో చాలా ముదురుతున్నది. హజరత్ ఈసా ప్రవక్త నామముపై షిర్క్ పెద్ద ఎత్తున ప్రజలు చేస్తున్నారు. హజరత్ ఈసా ప్రవక్తను అల్లాహ్ యొక్క కుమారుడని నమ్మి
ఎలాంటి ఆధారాలు లేని మాటలు తీసుకొచ్చి ప్రజలందరినీ తెలియజేస్తున్నారు. ఇటువంటి మాటల మీద విశ్వాసం ఉంచాలని హజరత్ ఈసా ప్రవక్త ఎప్పుడూ కూడా చెప్పలేదు. ఆయన గారి మీద పంపబడిన పుస్తకం ఇంజీల్లో కూడా ఇటువంటి మాటలు ఎక్కడా లేవు. అలాగే తూర్పు దినము నాడు హజరత్ ఈసా ప్రవక్తను అల్లాహ్ ప్రశ్నిస్తాడు, కుమారుడైన ఈసా, నీవు నీ ప్రజలకు చెప్పావా, నేను కాకుండా నీవు మరియు నీ తల్లి అయిన మరియం కూడా ప్రజలకు ఆరాధనలకు అర్హులు అని? అప్పుడు ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క భయంతో ఈ విధంగా సమాధానం ఇస్తారు, ఓ ప్రభువా, ఓ అల్లాహ్, నీ పరిశుద్ధుడివి, నేను ఎటువంటి అబద్ధపు మాటలు చెప్పలేను. అటువంటి మాటలు చెప్పడానికి నాకు ఎలాంటి అర్హత లేదు, ఎలాంటి హక్కు లేదు. ఒకవేళ నేను నా ప్రజలకు చెప్పి ఉంటే నీవు నాకంటే అందరికంటే చాలా బాగా జ్ఞానము కలిగిన వాడివి, నీకు అంతా తెలుసును, నీకు నా యొక్క హృదయ మాటలు కూడా తెలుసును. ఓ ప్రభువా, నేను నా ప్రజలకు కేవలం నీ ఆజ్ఞలను ఆదేశాలను మాత్రమే తెలియజేశాను. నేను నా ప్రజలకు చెప్పాను, ఓ ప్రజలారా, మీరు కేవలం ఆ అల్లాహ్ను విశ్వసించండి, ఆయన నా యొక్క ప్రభు మరియు మీ యొక్క ప్రభువు కూడాను. ఓ అల్లాహ్, ఎప్పటిదాకైతే నేను నా ప్రజలతో ఉన్నాను అప్పటిదాకా నాకు వాళ్ళ గురించి కాస్త మాత్రమే తెలుసును, మరియు మీరు నన్ను ఆకాశాల్లో పిలువబడిన తర్వాత వాళ్ళ గురించి నాకు ఎలాంటి మాటలు తెలియదు, మీకు మాత్రమే అంతా తెలుసును. ఓ ప్రజలారా, అల్లాహ్ యొక్క చివరి పుస్తకమైన ఖురాన్లో ఈ వాక్యాలతో మనకు ఎలాంటి సందేహము లేకుండా తెలిసిన ఏమనగా, హజరత్ ఈసా ప్రవక్త ఆయన్ను నమ్మే ప్రజలకు కేవలం అల్లాహ్నే నమ్మండి అని ఆజ్ఞాపించారు. హజరత్ ఈసా ప్రవక్త ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా ఆయన దైవమని చెప్పలేదు, ఆయన తల్లిగారైన మరియం దైవమని చెప్పలేదు, మరియు దైవాలు ముగ్గురని చెప్పలేదు, ఆయన అల్లాహ్ యొక్క కుమారుని కూడా చెప్పలేదు. హజరత్ ఈసా ప్రవక్త యొక్క ఈ మాటలు తెలిసి కూడా మన క్రిస్టియన్ సోదరులు హజరత్ ఈసా ప్రవక్త యొక్క ఈ మాటలు వినకుండా విడిచిపెట్టి ఓ కొత్త మతాన్ని సృష్టించారు, మరియు దైవాలు ముగ్గురనే మాటను నమ్ముతున్నారు. హజరత్ ఈసా ప్రవక్త యొక్క ఈ మాటలను వాళ్ళు నమ్మి ఈ భావన ద్వారా హజరత్ ఈసా ప్రవక్తను ప్రభు అని మరియు ప్రభువు కుమారుడని నమ్ముతున్నారు. ఈ భావనల ద్వారా ఎన్నో పునాది లేని నమ్మకాలు మాటలు వెలుగులోకి వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ హజరత్ ఈసా ప్రవక్త తెలియజేసిన మాటలు, ఆయన ఆదేశాలు ఆయన భూమి మీద నుండి పోయిన కొంత సమయంలోనే ప్రజలు తుడిచిపెట్టి ఆ స్థానంలో కొత్త మతాన్ని సృష్టించారు. ప్రజలు సృష్టించుకున్న ఈ మాటలు మరియు హజరత్ ఈసా ప్రవక్త మాటలతో పోలిస్తే అన్ని వ్యతిరేకమే. ఇలా వెలుగులోకి వచ్చిన మతమే క్రిస్టియన్ మతం. మన క్రిస్టియన్ సోదరులు ఈ క్రిస్టియన్ మతాన్ని హజరత్ ఈసా ప్రవక్త యొక్క ఆదేశాల ఆజ్ఞల మేరకుందని నమ్ముతున్నారు. కానీ చరిత్ర సాక్ష్యం ఇస్తుంది ఏమనగా, హజరత్ ఈసా ప్రవక్త వారి ఆదేశాలు ఆజ్ఞలు మరియు ఈ మతంలోని విశ్వాసములు రెండింటి మధ్య చాలా భేదాలు ఉన్నాయి. ఆయన గారి మీద పంపబడిన ఇంజీల్ మరియు ప్రస్తుతం దొరుకుతున్న బైబిల్లో చాలా భేదాలు ఉన్నాయి. కొత్త మాటలు, కల్పితాలు ఎక్కువగా చేరుకున్నాయి. అల్లాహ్ తబారక వ తఆలా మన క్రిస్టియన్ సోదరులను ఇలాంటి కల్పితమైన నమ్మకాల నుండి మరియు బూటకపు మాటల బారి నుండి రక్షించి వారి నిజమైన ప్రభువును గుర్తించే భాగాన్ని రక్షించుగాక. ఆమీన్. వమా తౌఫీక్ ఇల్లా బిల్లాహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మాషాల్లా, అల్లాహ్ వారిని మరింత పురోగతిని ప్రసాదించుగాక. దీని తర్వాత నేను ముహమ్మద్ సాదాబ్ 3వ తరగతికి చెందిన తల్లిదండ్రుల స్థానం అనే అంశంపై ప్రసంగించడానికి మన ముందు ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాఇ వల్ ముర్సలీన్ ముహమ్మదిన్ వఅలా ఆలిహి వసహ్బిహి అజ్మఈన్. అమ్మా బఅద్. فقد قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وقل رب ارحمهما كما ربياني صغيرا. صدق سبحانه. وقال النبي صلى الله عليه وسلم: الجنة تحت أقدام الأمهات
అల్వాలిదు ఔసతు అబ్వాబిల్ జన్న ఔ కమా ఖాల అలైహిస్సలాతు వస్సలాం. శ్రీయుత గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, నాతోటి స్నేహితులకు మరియు తమ బిడ్డల ఎదుగుదలకు తాము కరుగుతూ తమ పిల్లల జీవితాల్లో వెలుగును నింపే తల్లిదండ్రులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రజల్లారా, అమ్మ నాన్న అనే ఈ రెండు పదాలు జీవకోటికి అల్లాహ్ ఇచ్చిన ఆత్మీయవరం. అల్లాహ్ తన వద్ద ఉన్న సమస్త ప్రేమను 100 భాగాలుగా చేసి అందులో నుండి కేవలం 1% మాత్రమే ఈ భూమిలో ఉన్న జీవరాశులలో పంచాడు. ఈ భూమి మీద కేవలం 2 రకాల ప్రేమలు మాత్రమే స్వార్థమైనవి. ఒకటోది అల్లాహ్కు తమ భక్తులపై ఉన్న ప్రేమ, రెండవది అమ్మా నాన్నలకు తమ పిల్లల పట్ల ఉన్న ప్రేమ. ఈ 2 ప్రేమలలో నేను మీ ముందు 2వ ప్రేమ అనగా తల్లిదండ్రుల గురించి చెప్పబోతున్నాను. మన అమ్మా నాన్న మన మీద చూపే ప్రేమ, వాత్సల్యం కరుణ వేల కట్టలేనిది. మనల్ని లాలించి పాలించి పెంచి పోషించడానికి వాళ్ళు పడే కష్టాల్లో, వాళ్ళు పడే తపన మనం ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలము? వాళ్ళు పడిన కష్టం మనకు తెలిస్తే ముసలితనంలో వాళ్ళని కష్టపడనివ్వం. వాళ్ళ చెమట విలువ మనకు తెలిస్తే వృద్ధాపంలో వారిని అనాథ ఆశ్రమంలో చేర్చము. వాళ్ళ కన్నీళ్ల విలువ మనకు తెలిస్తే జీవితాంతం వాళ్ళ కళ్ళల్లో కన్నీటిని కూడా రానివ్వం. కానీ ఈరోజు మనం మన తల్లిదండ్రులను ఊర కుక్కల్లా చూస్తున్నాము. మేము తిన్న ఇంగిలి మెతుకులను తిని జీవించమని ఆదేశిస్తున్నాము. భార్య వంటి పైన చెమటను చూసి అమ్మను పొయ్యింటి మనిషిగా చేస్తున్నాము. ఆస్తులను వెనుక పెట్టుకొని అమ్మా నాన్నల్ని అడ్డంగా నరుకుతున్నాము. ఇది న్యాయమేనా? వినండి ప్రజలారా, అల్లాహ్ తన దివ్య గ్రంథమైన ఖురాన్లో ఈ విధంగా ప్రకటింపజేశాడు. వలా తకుల్ లహుమా ఉఫ్, మీరు తల్లిదండ్రులను అబ్బో అని కూడా అనకండి. వలా తన్హరుహుమా, వారిని విసిగించుకోకండి. మరి ఎలా ప్రవర్తించాలి? వకుల్ లహుమా కౌలన్ కరీమా, వారితో మాట్లాడినప్పుడు గౌరవాన్ని పాటించండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్ జన్నతు తహ్త అక్దామిల్ ఉమ్మహాత్, మీ తల్లి యొక్క పాదాల కిందనే స్వర్గం ఉందని. అల్ వాలిదు ఔసతు అబ్వాబిల్ జన్న, మీ తండ్రి స్వర్గ ద్వారాలలో ఒక ద్వారం అని ఒక చోట తెలియజేశారు. మరో చోట రిదల్ రబ్బి ఫీ రిదల్ వాలిది వ సఖతర్ రబ్బి ఫీ సఖతల్ వాలిది, నాన్న ఇష్టాన్ని అల్లాహ్ ఇష్టంతో, నాన్న కోపాన్ని అల్లాహ్ కోపంతో కొలిపారు. అంతేకాకుండా శ్రీరాముల వారు తమ తల్లిదండ్రుల ఆజ్ఞ విని 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తుల వారు తమ అమ్మ ఒడిలో కూర్చొని అమ్మపై చెగిరి లైంగికాన్ని వ్యతిరేకిస్తూ వబర్రం బివాలిదతి అని అమ్మకు తోడుగా నిలబడ్డారు. కానీ మనం కోపంగా ఉంటే నాన్నకు ప్రేమ లేదని, మౌనంగా ఉంటే మాట్లాడడం ఇష్టం లేదని, కొడుతుంటే నాన్నకు ఆప్యాయత తెలియదని అనుకుంటాము. నిజానికి మనల్ని తమ భుజాలపై ఆనందంగా మోస్తూ ఈ లోకాన్ని మొట్టమొదటిగా చూపించింది అమ్మా నాన్న. గెలిచినప్పుడు 10 మందికి చెప్పుకునేది, ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునేది అమ్మా నాన్న. గెలిచినప్పుడు 10 మందికి చెప్పుకునేది, ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునేది అమ్మా నాన్న. ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా ఉన్న చిమ్మటి చీకటిలో మేమున్నాములే అని వెంట ఉండి ధైర్యం చెప్పేది అమ్మా నాన్న. తొలి నడకలను నేర్పించి కంటిలోని నలకను తమ నాలుకతో తీసి కష్టాల్ని చెప్పకుండా అడిగినవన్నీ కొనిచ్చేది అమ్మా నాన్న. పలుగురాళ్లతో నలగాల్సిన మన బాల్యాన్ని బడి గంటలకు ముడివేసేది అమ్మా నాన్న. ఏ లారీ క్లీనర్ గానో బేకరీ బట్లర్ గానో ఉండాల్సిన మన బ్రతుకులను పుస్తకాల పేజీలకు అతికించేది అమ్మా నాన్న. కానీ మనము పెళ్లి చేసుకొని వారిని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతున్నాము. నెమలీకల్ లాంటి వారి చేతుల్ని 2 రోజులు కూడా మొయ్యలేకపోతున్నాము. ఇది న్యాయమేనా?
వినండి ప్రజలారా, ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచించండి. ఎందుకంటే కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు తెరుచుకొని ప్రేమించేది స్నేహితురాలు, కళ్ళు మూసే వరకు ప్రేమించేది అమ్మ. కళ్ళల్లో ప్రేమ కనపడకుండా ప్రేమించేది నాన్న. అమ్మ ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని మనల్ని పరిచయం చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది. ఆకలి తెలియకుండా అమ్మ చూస్తుంది, ఆకలి విలువ తెలిసేలా చేస్తాడు నాన్న. అమ్మ భద్రత, నాన్న బాధ్యత. పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది, పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు. నడక అమ్మది, నడవడిక నాన్నది. తన అనుభవాలను విద్యలా బోధించేది అమ్మ, నీ అనుభవమే విద్య అని తెలిసేలా చేస్తాడు నాన్న. తన అనుభవాలను విద్యలా బోధించేది అమ్మ, నీ అనుభవమే విద్య అని తెలిసేలా చేస్తాడు నాన్న. అమ్మ ఆలోచన, నాన్న ఆచరణ, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా జీవితం శూన్యం. ఇప్పుడైనా మారండి మిత్రులారా. నేను మీ ముందు 2 చేతుల్ని జోడి చెప్తున్నాను. దయచేసి మనల్ని 9 మాసాలు మోసిన తల్లిని మరియు దినకాలాలు లెక్క లేకుండా 365 రోజులు మన కోసం కష్టపడి మన సంతోషాన్ని కలిగించే ఆ నాన్నను బాధించకండి. వారిని ప్రేమగా చూసుకోండి. వారి గుండెల్లో మండే ఎడారిని ఆర్పివేయండి. వారి కళ్ళల్లో కారే కన్నీటి అలలను ఆపివేయండి. ఇంతటితో నేను నా చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అల్లా మనందరినీ అమ్మా నాన్నలు గౌరవించి మరియు వారిని ప్రేమగా చూసుకునేలా చేయుగాక. ఆమీన్. వమా అలైనా ఇల్లల్ బలా. దాని తర్వాత నేను మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్ని సిరియా దేశ పరిస్థితి అనే అంశంపై ప్రసంగించడానికి ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ والصلاة والسلام على نبيه محمد سيد المرسلين وعلى آله وصحبه أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، باركنا حوله لنريه من آياتنا، صدق الله العظيم. وقال النبي صلى الله عليه وسلم: الشام أرض الحشر والنسر أو كما قال عليهم الصلاة والسلام. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నా తోటి స్నేహితులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను ఈరోజు ఫలస్తీన్ ముస్లింలపై జరుగుతున్న హింసలు మరియు వారికి అల్లాహపై భరోసా, ఇంకా మేము వారి కోసం ఏం చేయగలం, ఈ కొన్ని మాటల మీద మీ ముందు ప్రసంగించడానికి వచ్చాను. ప్రియమైన సోదరులారా, ఇజ్రాయిల్ చరిత్ర మనందరికీ తెలిసినదే. ఇజ్రాయిల్ ఫలస్తీన్ను ఏళ్ల తరబడి బలవంతంగా ఆక్రమిస్తుందని మీకు తెలుసు. బహుశా 1948 సంవత్సరంలో ఇజ్రాయిల్ ఉనికిలోకి వచ్చి అప్పటి నుంచి అక్కడి అమాయక ముస్లింలను అణిచివేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉన్న ప్రపంచ దేశాలు ఆయుధాల నుండి ఆర్థిక మరియు దౌత్యపరమైన సహాయం వరకు అన్ని విధాలుగా ఇజ్రాయిల్కు మద్దతు ఇస్తున్నాయి. మరియు ఇజ్రాయిలీ ఆయుధాల శక్తితో ఫలస్తీన్ ముస్లింలను అణిచివేస్తుంది. ఏ దేశ గొప్పతనం గురించి పవిత్ర ఖురాన్లో బారక్నా హౌలహు లినురియహు మిన్ ఆయాతినా అని వివరించబడిందో, బారక్నా ఫీ హాలిల్ ఆలమీన్ అని దేని మహిమను ఉద్ధరించబడిందో, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా దేన్ని మెచ్చుకుని తిల్క మలాయికతుల్లాహ్ బాసితు అజ్నిహతహా అలా షామ్ అని దేన్ని శాంతి భద్రతల యొక్క మూలాధారంగా ప్రకటించారో, రాయితు అముదన్ మిన్ నూరిన్ ఖరజ తహ్త రసి సాతియాన్ హత్తా ఇస్తకర్ర బిస్సామ్ అని కాలరక్షణ బాధ్యతగా తీర్చిదిద్దారో, అలైకుం బిస్సామ్ అని విపత్తుల సమయంలో ఏ దేశాన్ని రక్షించే బాధ్యతను అప్పగించారో, ఏ దేశ భూమికి అస్సాము అర్దుల్ హష్రి వన్నసిర్ అని వెల్లడించారో, అదే దేశ భూమిపై ఈరోజు ఫలస్తీన్ ముస్లింలపై దాడులు మరియు కాల్పులు జరుపుతున్నారు. అక్కడి నాయకులు ముస్లింల రక్తాన్ని వారి చెమట కంటే కూడా హీనంగా భావిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు తుపాకుల మరియు ట్యాంకుల దాడులకు గురవుతున్నారు. ఇజ్రాయిల్ దళాలు గాజా ఆసుపత్రులను చేరుకుని ఆసుపత్రులను శ్మశాన వాటికలుగా మార్చేశారు. పాశ్చాత్య దేశాలు జంతువుల పిల్లల బాధలు చూడలేవు, కానీ గాజాలో పిల్లలపై జరుగుతున్న అణచివేతలు చూడగలవు. ఇప్పుడు ఒక సమాచారం ప్రకారం ఫలస్తీన్లో 6 లక్షల కన్నా ఎక్కువ ముస్లింల మరణమయ్యారు. ఇజ్రాయిల్ మద్దతుదారులు
ఫలస్తీన్ నాశనం చేయాలనుకుంటున్నారు. స్నేహితులారా, కానీ ఈ విపత్తుల సమయంలో కూడా అక్కడి పిల్లలు హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్ అని పలుకుతున్నారు. చిన్న చిన్న పిల్లల అమ్మా నాన్న వారి కళ్ళ ముందు చనిపోతున్నప్పుడు కూడా ఓ సర్వశక్తిమంతుడైన దేవుడా, ఓ అల్లా మనకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు. వారి ఇమాన్ గురించి ఏం చెప్పాలి? ఫలస్తీన్ మా ట్యాంకులను ఎవ్వరూ ఏమి చేయగలని చెప్పిన తర్వాతే వారిలో హమాస్ పేరుతో కొన్ని సైనికులు దాదాపు 1100 కన్నా ఎక్కువ ట్యాంకులను చిన్న చిన్న మిజైళ్లతో పగలగొట్టి చూపించారు. వాళ్ళకు తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీరు లేవు, కానీ దోసగా తిని ఇజ్రాయిల్ దళాలతో పోరాడుతున్నారు. అక్కడి ముస్లింలకు కాళ్ళలో చెప్పులు లేవు, కానీ చిన్న చిన్న లైటర్లతో పెద్ద పెద్ద ట్యాంకులను కాల్చి చూపిస్తున్నారు. వారందరూ అల్-అక్సా మసీదు మరియు దాని భూమి కోసం పోరాడుతున్నారు. అల్-అక్సా మసీదు ముస్లింల మొదటి కిబ్లా మరియు దానిని ఇజ్రాయిల్ చాలా కాలం పాటు అక్రమంగా ఆక్రమించింది. దీనివల్ల వారికి ఏ దేశం కూడా సహాయపడడం లేదు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు అల్లా వారికి సహాయపడుతున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల క్రితం యూదులు ముస్లింలకు స్నేహితులు కావాలని చెప్పారు. ఈ మాటను యూదులు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. ముస్లిం ప్రజలారా, ఇప్పుడు మనం ఏం చేయగలం? ఇది ప్రజలకు భయాలను ఇవ్వగలదు. అణచివేతకు గురవుతున్న వారి అణచివేతను వారు వర్ణించగలరు. ఇది అహంకారం మరియు విశ్వాసాన్ని మేల్కొల్పుతుంది. మీరు మీ చుట్టూ సామాజిక వృత్తం, సోషల్ మీడియా వంటి ఆలోచనలు గల సమూహం లేదా సమూహాలను సృష్టించవచ్చు. మీరు మీ నాలుక, మీ పెన్ను ఉపయోగించవచ్చు. భవిష్యత్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తరువాతి తరానికి అవగాహన కల్పించండి మరియు శిక్షణ ఇవ్వండి. ప్రాక్టికల్ పాటు తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ప్రాక్టికల్ పాటు తీసుకోవాలి. మనం చేయగలిగినదంతా చేయాలి. అదే సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుడు ఫలస్తీన్ ముస్లింలను రక్షించాలని మరియు వారి దోచుకున్న భూమిని తిరిగి ఇవ్వాలని మరియు అల్-అక్సా మసీదు ఇజ్రాయిల్ చేతుల నుండి బయటకు పడడానికి ఒక మార్గాన్ని సృష్టించాలని మరియు మనకు కూడా వాళ్ళలాంటి ఈమాన్ ఇవ్వాలని మనమందరం కలిసి అల్లా సన్నిధిలో ప్రార్థిద్దాం. అమాలైనా ఇల్లల్ బలా. ఈ విద్యార్థుల తర్వాత నేను షేఖ్ ఫయాజ్ని కొత్త సంవత్సరం అనే అంశంపై ప్రసంగించడానికి ఆహ్వానిస్తున్నాను. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బఅద్. ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఐనమా తకూను యుద్రిక్కుముల్ మౌతు వలౌ కుంతుం ఫీ బురూజిన్ ముషయ్యదా. సదకల్లాహుల్ అజీం. గౌరవనీయులైన మా ఉపాధ్యాయులకు మరియు నా తోటి స్నేహితులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రస్తుత కాల భ్రమణం ఎంతో వేగంగా తిరుగుతూ ప్రపంచాన్ని కూడా ఎంతో వేగంగా పరిగెత్తేలా చేస్తుంది. సంవత్సరం నెలగా, నెల వారంగా, వారం దినంలా, దినం రోజులా, రోజు గంటలా, గంట నిమిషంలా గడుస్తుంది. ఇలా కాలం గడిచే కొద్దీ మనము మరణానికి దగ్గరకు చేరుతున్నామన్న యథార్థ విషయాన్ని మేము మరిచిపోతున్నాము. మనము ఈనాడు ప్రాపంచిక జీవితంలో పడి తమలో తాము ఎలా నిమగ్నమైపోయామంటే మనము ఈ ప్రపంచంలోనే శాశ్వతంగా ఉండిపోయినట్లుగా భావిస్తున్నాము. ప్రజలారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ప్రభువైన అల్లాహ్ ఈ భూలోకంలో జీవిస్తున్న ప్రతి ప్రాణ జీవి యొక్క మరణ సమయము మరియు స్థలం రెండింటిని ముందుగానే నిర్ణయం చేశాడు. ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఈ మరణ సమయం ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని చెప్పి రాదు. తలరాతలో ఎప్పుడు ఎక్కడ రాసి ఉందో అక్కడే అతని మరణం సంభవిస్తుంది. ఆ రహస్యం ప్రభువైన అల్లాహ్కి తప్ప మరెవరికి తెలియదు. దీనినే దివ్య ఖురాన్లోని సూర అల్-జుమాలో ప్రభువైన అల్లాహ్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వారితో ఇలా అను, వాస్తవానికి ఏ చావు నుండి అయితే మీరు పారిపోతున్నారో నిశ్చయంగా అదే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ తరువాత మీరు అగోచర మరియు గోచర విషయాలు తెలిసిన ఆయన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు. అప్పుడు ఆయన మీరు చేస్తూ ఉండిన కర్మలను మీకు తెలుపుతాడు. దీనినే అలాగే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సెలవిచ్చారు.
నిన్న ప్రళయం నాడు అల్లాహ్ ప్రశ్నించే ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా ఏ ఒక్క మనిషి అడుగు కూడా ముందుకు కదలదు. 1 జీవితం ఎక్కడ గడిపావు, 2 యవ్వనాన్ని ఎక్కడ ఖర్చు చేశావు, 3 డబ్బులు ఎక్కడ నుంచి సంపాదించావు, 4 ఎలా ఖర్చు చేశావు, 5 ధార్మిక విద్య పైన ఎంత అమలు పరిచావు. మిస్కాతుల్ ఆసార్ వ్యాఖ్యానం నెంబర్ 18. అందుకే మనము సంవత్సరపు చివరిలో సమయస్ఫూర్తితో ఆలోచించాలి మరియు తమ జీవితాన్ని లెక్కించాలి. ఎందుకంటే నిన్న ప్రళయం నాడు మనము మన సృష్టికర్త ముందు తమ జీవితాన్ని స్పష్టంగా చూపించాలి. మరో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నూతన సంవత్సరం వచ్చిన ఏడల మన జీవితంలో మరో సంవత్సరం పెరగలేదు, మరో సంవత్సరం తగ్గింది. అలా తగ్గి మన ఆయుష్ను మరియు మన వయస్సును కూడా తగ్గించి చాలా తొందరగా మనకు మన మరణాన్ని గుర్తు చేస్తున్నది. అది మనకు తెలియక మనము నూతన సంవత్సర సంబరాలు జరుపుకుంటున్నాము. ఇక్కడ సంతోషపడాల్సిన, సంబరాలు చేసుకోవాల్సిన విషయం ఉందంటే అది కేవలం తిరిగి మన జీవితంలో మనం చేసిన పెద్ద పాపాల గురించి ఆలోచించి పశ్చాత్తాపడి క్షమాభిక్ష కోరడమే తప్ప. కానీ ఈనాడు మన ముస్లిం దౌర్భాగ్యం ఏమిటంటే, వారు ఈ యథార్థాన్ని మరచి కొత్త నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది క్రైస్తవ వారి నూతన సంవత్సరం అని తెలిసి కూడా మనము వారి సంబరాలలో తమ వంతు భాగాన్ని చేకూరిస్తూ ప్రభువైన అల్లాహ్ యొక్క కోపానికి గురి అవుతున్నాము. దీనినే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సెలవిచ్చారు, మన్ తషబ్బహ బికౌమిన్ ఫహువ మిన్హుమ్. ఎవరు ఏ జాతి వారినైతే విశ్వసిస్తారో అనుసరిస్తారో వారు నిన్న ప్రళయం నాడు అదే జాతి వారితో నిలబడతారు. సునన్ అబీ దావూద్ వ్యాఖ్యానం నెంబర్ 433. ఒకవేళ మనము క్రైస్తవ జాతి వారి ఆచారాలను విశ్వసిస్తే క్రైస్తవ జాతి వారితో నిలబడతాము. ఒకవేళ మనం హిందూ జాతి వారి ఆచారాలను అనుసరిస్తే హిందూ జాతి వారితో నిలబడతాము. ప్రభువైన అల్లాహ్ మనలందరినీ అలాంటి పరిస్థితి రాకన్నా ముందు రక్షించుగాక. ప్రజలారా, హ్యాపీ న్యూ ఇయర్లో జరిగే అనార్థాలు మరియు పెద్ద పాపాలు ఏమిటంటే, ఆ రోజు మన హ్యాపీ న్యూ ఇయర్ పేరున మన ముస్లిం యువకులు ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్ పేరున రాత్రంతా పడుకోకుండా రోడ్ల పైన కొవ్వొత్తులు వెలిగించి కేకులను కత్తిరిస్తున్నారు. ఆ రోజు ఎన్నో హై స్కూల్లో మరియు కాలేజీల్లో మన ముస్లిం విద్యార్థులు డాన్సుల కార్యక్రమాలలో పాల్గొంటారు. అందులో టీవీ నటులు చేసినటువంటి ప్రదర్శనలు చేసి చూపిస్తారు. ఇలాంటి ఎన్నో క్రైస్తవ కార్యక్రమాలలో మనము తమ వంతు భాగాన్ని అందించి నిన్న ప్రళయం నాడు అల్లాహ్ ముందు ఓ దోషిగా, ఓ ప్రశ్నగా నిలబడతాము. దీనినే దివ్య ఖురాన్లోని సూరా యాసీన్లో ప్రభువైన అల్లాహ్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. اليوم نختم على أفواههم وتكلمنا أيديهم وتشهد أرجلهم بما كانوا يكسبون. ఆ రోజు మనము వారి నోర్ల మీద ముద్ర వేస్తాము మరియు వారేం అర్జించారో వారి చేతులు మాతో చెబుతాయి మరియు వారి కాళ్ళు మన ముందు సాక్ష్యం ఇస్తాయి. సూరా యాసీన్ వ్యాఖ్యానం నెంబర్ 65. ఇప్పుడు చెప్పండి, ఏ చేతులతో అయితే మీరు పరాయి ఆడపిల్లను తాకారో ఆ చేతులను మీరు ప్రభువైన అల్లాహ్ ముందు ఏమీ చెప్పకుండా ఆపగలరా? ఏ కాళ్ళతో అయితే మీరు స్టేజ్ మీద డాన్సులు వేశారో ఆ కాళ్ళను ప్రభువైన అల్లాహ్ ముందు ఏమీ చెప్పకుండా ఆపగలరా? ఏ నోటితో అయితే మీరు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారో, ఏ నోటితో అయితే మీరు హ్యాపీ న్యూ ఇయర్ కేకును తిన్నారో ఆ నోటిని ప్రభువైన అల్లాహ్ ముందు ఏమీ చెప్పకుండా ఆపగలరా? ఆపలేము, మాత్రం ఆపలేము. అందుకే ఇప్పుడైనా జ్ఞానోదయాన్ని పొందండి మరియు ప్రభువైన అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై పరిపూర్ణ విధేయతను చూపండి. తమ స్వర్గాన్ని తమ చేతులతో నాశనం చేసుకోకండి మరియు నరకాగ్ని నుండి తమను తాము రక్షించుకోండి. ప్రభువైన అల్లాహ్ మనల్ని చివరి శ్వాస వరకు ఇలాంటి అవిశ్వాసుల నడుబాట నుండి రక్షించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.